హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిసార అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యంతో మనం సీతాయన బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. అందులో మనం ఎంతవరకు చదువుకున్నామంటే, మరి సీతామాత అక్కడ అడవిలో ఉంటుంది, శ్రీరామచంద్ర ప్రభు వస్తారు, అలాగే అక్కడంతా కూడా యుద్ధం అంతా జరిగిపోద్ది. అయిపోయిన తర్వాత అక్కడ అయోధ్యలో జ్వాల ముట్టించింది కదా సీతామాత. ఆ అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కింది అని అంతవరకు సోమ చెప్పి ఊరుకున్న తర్వాత ఇక్కడ మొత్తం యుద్ధం అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత సీతామాత మరి తన జీవితంలోని ఆయుష్ తీసి లక్ష్మణుడికి ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఆవిడ శక్తి కొద్దిగా తగ్గిపోద్ది అనమాట. తర్వాత 14 సంవత్సరాలు నిరంతరాయంగా అద్భుతంగా జరిగిపోతాయి. తర్వాత ఇక్కడ ఆ లంకలో జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడిన తర్వాత ఆవిడేమో రాముణ్ణి సన్నిధిని పట్టుకుందామని భావించి కళ్ళు తెరుస్తుంది అనమాట. ఆ ఆనందంతో అనేక రోజులు తనకు ఆ ఎనర్జీ, తిండి లేదు, నీరు లేదు, అలా చేయటం వల్ల అది అసలు తను సీతామాత అక్కడ నించుని ఓపిక కూడా లేక స్పృహ తప్పి పడిపోద్ది అనమాట. మరి అలాగే రాముడికి కూడా యుద్ధంలో గాయాలు అవుతాయి. అయినా సరే సీతామాతని అక్కడ ఆ మందిరానికి రావణాసురుడు చనిపోతాడు, అక్కడికి లోపల మందిరంలోకి తీసుకెళ్ళి కొద్దిగా నీటి చుక్కలు వేసి ఆవిడికి ఎనర్జీని ఇస్తూ ఉంటాడు శ్రీరామచంద్ర ప్రభు. అలా ఆవిడ కోలుకున్న తర్వాత అక్కడ మండోదరి సీతామాత కోలుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వంట చేసి ఆ లంకలోని వాళ్ళందరికీ కూడా, అంటే సీతామాత ఎక్కడున్నా సరే పంచి పెట్టడము, వాళ్ళకి భోజనం చేసి పెట్టడం అనేది అక్కడ మాత ప్రేమ వ్యక్తీకరణ. ఎక్కడున్నా ఆవిడ ఆ ప్రేమని వ్యక్తీకరిస్తుంది. అలా లంకలో కూడా అందరికీ కూడా అక్కడ వంట చేసి వాళ్ళిద్దరూ పెడతారనమాట. అంతే. ఇంక తర్వాత ఇక్కడ అయిపోద్ది. ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ సోమ ఈ కథ అంతా కూడా అనసూయకి వాళ్ళ అమ్మకి చెప్తుంది. అందరూ కూడా అలాగా ఉండిపోతారనమాట. తర్వాత అక్కడున్న ఋషులందరూ అంటారు, మాకు ఆహారం అది ఏం వద్దమ్మ సోమతోటి, మీరు మా ఆత్మకు ఆహారాన్ని అందించారు, మా శరీరాలు సంతృప్తి పడ్డాయి, మళ్ళీ రేపు మేము వస్తాము, అప్పుడు మాకు చెప్పండి అని ఆ సోమకి అక్కడున్న ఋషులు, అనసూయ వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. ఇప్పుడు మనం మళ్ళీ మరుసటి రోజుని అయోధ్యకు తిరిగి రావటం. మరి సీతారాములు ఇద్దరు కూడా యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తారనమాట. మరి ఇక్కడ అనసూయ, మరి మా అమ్మ అంటే అనసూయ వాళ్ళ అమ్మగారు కూడా నిశ్శబ్దంగా కుటీరానికి నడిచి వెళ్ళి, ఇద్దరిలో ఎవరికి తినాలని అనిపించక ఆశ్రమం వారు అందించే ఏమీ తినబుద్ధి కాలేదన్నమాట వాళ్ళిద్దరికీ కూడా. ఆ సోమ చెప్పిన కథ వల్ల వాళ్ళల్లో ఆ ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయి వాళ్ళ అమ్మ వెంటనే నిద్రపోయిందట. కొన్ని గంటలు అనసూయ అటు ఇటు దొర్లుకుంటూ ఆకాశం వంక చూస్తూ పగలంతా ఏవో ప్రశ్నలు అనసూయలోని. నక్షత్రాలు వాటికి జవాబులు ఇస్తాయేమో అని ఆకాశం వైపు చూస్తూ అలా ఉందన్నమాట అనసూయ. మరి నెల పొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశం మెరుస్తున్న ఆ నక్షత్రాల మధ్య చీకటిగానే ఉంది. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని నక్షత్రాలు కొన్ని గుంపులుగా, మరి కొన్ని ఒంటరిగా కనిపించే ఆకాశం వైపు అలా చూస్తూ ఉందన్నమాట. ఆ నక్షత్రాలకు మా మహారాణి గురించి తెలుసా? అవి ఆమె యాతనలు, ఇబ్బందులు, ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయి. అవి ఆమెకు ఊతమివ్వడానికి వచ్చాయా, లేక మౌన పరిశీలనగా అనసూయ అనుకుంటుందన్నమాట. మరి మా మహారాణి ఎన్నో ఇబ్బందులు పడ్డది కదా, మరి ఇవి సాక్షిగా ఉన్నాయా, ఏమైనా సహాయం చేశాయా, మరి ప్రేమించినట్లే అవి ఆమెను ప్రేమించాయా ఆవిడ? నేను వాటి వైపు తదేకంగా చూస్తూ అని ఎవరా అనుకున్నాను. అనసూయ అనుకుంటుంది అనమాట. మరి నా మనసు ఆ సోమ చెప్పిన మహిళా ఋషుల వైపు మళ్ళింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బహుశా వారు కొన్ని నక్షత్రాలను, గ్రహాలను పరిరక్షిస్తూ సుదూరంగా ఉన్న మన నిస్పృహను తగ్గిస్తున్నారేమో అనసూయ అనుకుంటుంది అన్నమాట మనసులో ఇవన్నీ కూడా.
మన భూమి మీద ఒక్కదాని గురించే కాక అనేక విషయాలు చూసుకోవాలి. మరి మా మహారాణి వారితో ఉందేమో, విశ్వంలోని వేరే భాగంలో ఒక ముఖ్య విషయం గురించి పనిచేస్తుందేమో. అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరుతాయి అని అనుకుంటుంది. అంటే ఆ గత జన్మలో మీనాక్షి, ఈ జన్మలో అనసూయ. మరి నాకు గుర్తున్నంత వరకు నా హృదయం ఎప్పుడూ మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉంటుంది. అయితే సోమను కలిసిన తర్వాత ఆ ప్రేమ మరింత ఎక్కువైందనమాట. మరి నా హృదయంలో సోమతో ఉండిపోవాలని, ఆమె నుంచి నేర్చుకోవాలని, ఆమెకి సేవ చెయ్యాలని ఒక కోరిక కలిగిందట అనసూయకు. అయితే దీనిని ఆమెతో కానీ మా తల్లితో కానీ తనకు అలా అనిపించింది. ఆ విషయం సోమకి చెప్పలేదు, వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు నా గమ్యం వివాహము. దానికి ఇప్పుడు అంగీకరించిందంట అనసూయ. సోమ చెప్పేది వినడము నా లోపల ఉన్న అడ్డును దేనినో, నేను గుర్తించలేని మూలం నుంచి వచ్చిన నిరోధాన్ని దేనినో అద్భుతంగా తొలగించింది. నా జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా ఆ మార్గము మహారాణి సీతకు దగ్గర చేసినందుకు ఇప్పుడు తను హ్యాపీగా ఉందట. సీతామాత ఆ చైతన్యంతో ఇప్పుడు తెలుసుకున్నందుకు ఆ కథ అంతా కూడా. మరి నెమ్మదిగా కుటీరం బయటే ఆ మెత్తటి నేలపై తలవాల్చి నిద్రపోయిందట అనసూయ కూడా. సూర్యకిరణాలు పైన అంటే ఉదయాన్నే తొందరగా బాగా ఎండెక్కినా సరే ఇక లేవలేదన్నమాట. వాళ్ళ అమ్మగారు వచ్చి పిలిచారట. అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి నా పక్కన ఆమె కూర్చొని ఉండటం చూసి, రేపు మనము తిరుగు ప్రయాణం కట్టాలి. ఇంతవరకు నీ గురించి సోమతో మాట్లాడే అవకాశం రాలేదు. మరి అసలు వాళ్ళు వచ్చింది ఏంటి? ఇప్పుడు ఆ సీతమ్మత కథ వినుకుంటూ అక్కడే ఉండిపోయారు కదా. వాళ్ళ అమ్మగారు అంటున్నారు అన్నమాట, మనం ఇంక తిరిగి మన ఇంటికి వెళ్ళాలి అని. అది అవసరం లేదమ్మా, తండ్రి గారు నాకు ఏది మంచిదని చెప్తే అది నేను చేస్తాను. ఇంకా ఆవిడ్ని ఏమీ అడగవద్దు, నాన్నగారి ఏది చేయమంటే నేను అదే చేస్తాను అని అనసూయ చెప్తుందనమాట. అప్పుడు ఆవిడ నవ్వుతూ, నీ హృదయములో ఎంత మార్పు వచ్చింది. సోమ మాయ ఇప్పటికే పనిచేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు మనము ఆమె కథను ఇంకా ఆ కథ పూర్తిగా మనం వినాలి అని చెప్పి ఆశ్రమానికి వచ్చి కొంచెం ఆహారం తీసుకొని వాళ్ళిద్దరు కూడా సోమ దగ్గరికి వెళ్ళారట. సాయంత్రం మేము వచ్చేటప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చొని ఆవిడ విశ్రాంతిలో ఉందట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఆమెతో, మేము రేపు వెళ్తాము అని అనగానే ఆవిడ అలాగే తల ఊపి, నేను ఇంకా ఏమి చేయగలను అని నా వైపు తిరిగి ఆమె అడిగింది. ఇంకా నేనేం చెప్పాలి నీకు, ఇంకా నేనేం చేయగలను అని సోమ అనసూయ వైపు తిరిగిందట. మరి రాత్రి నాలో ఉన్న ప్రశ్నలన్నీ మాయమయ్యి నేను జంకుతూ, మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది, నగరానికి దూరంగా ఈ ప్రాంతంలో ఉండటానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా? మరి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సీతామాత అయోధ్యకు వచ్చినప్పుడు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు సోమ నవ్వుతూ చెప్పిందట, అది చాలా పెద్ద కథ కాక క్లిష్టమైనది కూడా. ప్రపంచంలో మాత పాత్ర ఏమిటి అన్నది తెలియచేయడం చాలా కష్టము. ఆమె చేసిన దానిలో చాలా భాగము దాయబడింది ఈనాటికి కూడా. కానీ నేను చెప్తాను అని చెప్పి సోమ మళ్ళీ మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ముందుకు వెనక్కు అలా ఊగుతూ ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ మళ్ళీ చెప్పడం ప్రారంభించిందట సోమ. వాళ్ళిద్దరూ కూడా వినడానికి సిద్ధమయ్యారు. మరి శ్రీరాముడు మాత లంకను వదిలిన తరువాత వారు ముందుగా మహాదేవునికి పూజ చేయడానికే సైనికులు లంకకు వారధి నిర్మించిన చోట, శ్రీరాముడు మహాదేవుని పూజించిన చోట ఆగారట. మరి ఇద్దరు కూడా లంక నగరాన్ని వదిలేసిన తర్వాత మరి ఆ సైనికులందరూ కూడా వారధి కట్టారు కదా. ఆ వారధి నిర్మించిన చోటికి, మహాదేవుని పూజించిన చోట ఆగి ఆ తరువాత వారు పంచవటికి వెళ్ళి చంద్రిక యోగినిని దర్శించారు. చంద్రిక అడవిలో మధ్యలోని కనిపిస్తుంది కదా ఒక అమ్మాయి, ఆవిడ దగ్గరికి వెళ్ళారట. మాత ఆమె వద్దకు వెళ్ళి వస్తానని మాట ఇచ్చిన అపహరణకు గురి అవ్వడం వల్ల వెళ్ళలేకపోయింది. వస్తానని అప్పుడు మాట ఇచ్చింది కదా, అప్పుడు నేను వెళ్ళలేకపోయింది. కానీ ఇప్పుడు మాట నిలుపుకుంది.
చంద్రిక తాను మొదట చూసినప్పటికంటే ఉన్నత స్థితిలో ధ్యానముగా స్థిరంగా ఉండటం చూసి మాతకి చాలా ఆనందం అనిపించిందట. ఆమె ఎప్పటికీ ఒక మునిలాగా అదే పాడుబడిన కుటీరంలో సమయం అంతా కూడా పూజలు ధ్యానాలతోనే గడుపుతుందట చంద్రిక. మాత ఆమెకు కొన్ని సంవత్సరాల్లో నీ వద్దకు ఒక కొడుకు వస్తాడు అని చెప్పిందట సీతామాత చంద్రికకు. అది ఎలా సంభవం మాత అని అడిగిందట చంద్రిక. అరణ్యములో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతూ ఉండటాన్ని నువ్వు గమనిస్తావు. నిన్ను వద్దు అనుకున్న అతనే ఇప్పుడు తన తల్లితో తోసిపుచ్చబడతాడు. అతనిని తీసుకొని కొడుకులాగా పెంచు. అతను నీ శిష్యుడిగా మారి నీ నుంచి నేర్చుకుని నీతో బంధం పెంచుకుంటాడు. నీ హృదయంలో సంపూర్ణం కావలసిన ఎంతో ప్రేమ ఉంది. అది అతని వైపు ప్రసరించని. కేవలము నీ ప్రేమ మాత్రమే అతని గత చర్యలను తుడిచిపెట్టగలదు. ఆ మాటలు వింటున్న చంద్రిక మళ్ళీ కన్నీరు కార్చిందట. అంటే తన భర్తే మళ్ళీ బిడ్డ కింద తన దగ్గరికి వస్తాడు అని చెప్తుందనమాట. మళ్ళీ నేను అతన్ని చూస్తానా అని అడిగితే ఇప్పుడు మాత్రమే అతను చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతన్ని దారి మళ్ళకుండా చూడు అని చెప్పి శ్రీరాముడు నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడు. వాళ్ళ మాటలు ఆపగానే శ్రీరాముడు చంద్రిక సీత లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి మూలంగా ఉన్నాయి. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతడును. సీతమ్మత లంకలో ఉన్నప్పుడు ఆ చంద్రిక ప్రార్థనలు అందరి యొక్క నది దగ్గర ఎందరో స్త్రీలు ప్రార్థన చేసినవి ఆవిడకి ఎంతో శక్తినిచ్చాయి కదా, నేను దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని శ్రీరామచంద్రుడు చెప్పాడట చంద్రికకి. ప్రభు ఆమె మర్యాదగా అడ్డుకోబోయి కానీ శ్రీరాముడు మాత ఆమె వైపు చూస్తూ నవ్వారు. మాత ఆమెతో నీ భర్త నీ కుమారుని రూపంలో తిరిగి రావడం అనేది అంతా కూడా రాముని యొక్క ఆశీర్వాదమే. నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు బయటికి తీసి అంత్యక్రియలు చేసింది ఆయనే. మళ్ళీ అతనిని నీ వద్దకు పంపిస్తున్నది కూడా ఆయనే. మరి అప్పుడు మధ్యలో మనం కథ మధ్యలో చదువుకున్నాము, చంద్రిక భర్తకి అంత్యక్రియలు రాముడు వారు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు అతన్ని మళ్ళీ బిడ్డ కింద ఈవిడ దగ్గరికి పంపిస్తున్నారు. అదంతా కూడా ఇతనే చేస్తున్నారని మాత చంద్రికకి చెప్తుంది అనమాట. మరి నీ కుమారుని అంతను ఎంతటి యోగుగా ఆ విధముగా పెంచు అని రాముడు చెప్పారట. ఆమెను ఆశీర్వదించి వాళ్ళిద్దరూ సెలవు తీసుకొని చంద్రిక దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మరి వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగింది. సీతారాములను మళ్ళీ చూడటంతో నేను పొందిన ఆనందాన్ని సోమ చెప్తుందనమాట. నేను పొందిన ఆనందానికి అవధులు లేవు, నాకు మాటలు లేవు. అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల తపస్సు వల్ల ఆమె పొందిన అలసటను కూడా నేను చూశాను. ఆమె అంతకుముందులాగానే అపురూప సౌందర్యంతో ఏమాత్రము మారకుండా మరింత పరిణితి చెందిన సౌందర్యంతో ఉన్నప్పటికీ ఆమె జీవశక్తి బలహీనపడింది. సీతామాత ఎంతో సౌందర్యంగా ఉన్నప్పటికీ కానీ ఆవిడ కొద్దిగా బలహీనంగానే కనిపించిందట. ఆ విషయాన్ని ఎవరో కూడా గుర్తించకపోయినా సోమ మాత్రం గుర్తించగలిగిందట. మరి నా సంతోషములో ఆ విషాదం కూడా కలిసి ఉంది. ఆమె త్యాగానికి అది మూల్యము. శ్రీరాముని విషయంలో కూడా అదే సత్యమై ఉండవచ్చు. కానీ నేను ఆయనకి సన్నిహితంగా లేను కనుక అది నేను చెప్పలేను. మాత నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆమె నడకలో, అడుగులలో, మాట్లాడే విధానములో నేను ఆవిడ్ని గమనించగలిగాను అని సోమ చెప్తుందన్నమాట. అందరూ గుర్తించిన ఒక విషయం ఏమంటే 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలిన ఆ యువ దంపతులు ఇప్పుడు పరిణితి చెందిన విజయం సాధించిన జంట. పరస్పరం మరింత గాఢబంధము పెనవేసుకున్నవారు. ఒకరికి ఒకరు తమ ప్రేమ సంపూర్ణ అంకితత్వాలతో సంసిద్ధతో ఉన్నారు. నేను మాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమీ ప్రశ్నించలేను, ఏది కూడా అడగలేదు. తనకంతా తెలుసు కదా. మరి ఆమె మీదుల నుంచి తమతో వచ్చి ఆమె తిరిగి వచ్చే లోపే మరణించిన ఇతర పరిచారికల గురించి, మహారాణుల గురించి, మరి మిగిలిన వారందరి గురించి కూడా అడిగిందనమాట. మరి తనతో వచ్చారు కదా వీళ్ళందరూ కూడా, మరి రోహణ, ఉష వీళ్ళందరి గురించి అడుగుతుందట. ఊర్మిళ గురించి సీతామాత అడిగితే
అప్పుడు మొట్టమొదట తన సోదరి ఊర్మిళ సుదీర్ఘ ప్రయాణం కాలంలోనే గాఢ ధ్యానాలు చేసిన ఊర్మిళ గురించి వారందరూ ఆనందంగా తిరిగి కలిశారు. ప్రతి ఒక్కరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు. అప్పుడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది. రాణి మాత తిరిగి తన మందిర జీవితంలో స్థిరపడింది. ఈ 14 సంవత్సరాల్లోనూ అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయి. నగరం చాలా విస్తరించింది, వాణిజ్యం పెంపొందింది, నూతన రాజ్యాలు ఆక్రమించుకోబడ్డాయి. అనేక మంది విదేశీ వర్తకులు మరి అయోధ్య వీధులు వాణిజ్య కేంద్రాల్లో వెలువెత్తి ఆ వీధులు గతంలో ఉన్న సురక్షితను కోల్పోయాయి. స్త్రీలు ఆ వీధులలో ఒంటరిగా నడవటము ప్రమాదకరంగా మారిపోయింది. స్త్రీలు ఒంటరిగా రోడ్డు మీద నడవటం చాలా కష్టమైందట. మేమందరము ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా మందిరానికే పరిమితమయ్యాము. ఈ వాస్తవం అంగీకరించటము మాతకు ఆ వాతావరణం అంతా మాతకి కొద్దిగా ఇబ్బంది కలిగించిందంట. ఆ మార్పులన్నీ కూడా ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు ఇది ఇబ్బందిగా ఉందట. మరి ఒకరోజు మాతా శ్రీరాముడు రథంలో వెళ్తుండగా వారు వాణిజ్య ప్రాంతానికి చేరగా హఠాత్తుగా రథ చోదకుణ్ణి ఆపమని మాత అడిగిందట. శ్రీరాముడు సీతమాత అలా రాజ్యంలో ప్రాంతమంతా అలా తిరుగుతూ ఒక దగ్గర ఆపమని చెప్పిందట. ఆమె గబగబా రథము దిగి ఔషధ మొక్కలను అమ్ముతున్న దుకాణం వైపు వెళ్ళి అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడు. నీకు అవసరమైనది ఇక్కడ లభించదు, నాతో రా, ఆమె గబగబా అంది. ఆ మనిషి ఆమెను గుర్తుపట్టి తన కోసం ఆమె ఆగటంతో ఆశ్చర్యపోయి మరి అక్కడ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గర రథం ఆపమని, నీకు కావలసిన మొక్కలు అక్కడ దొరకవు, నాతో రా అని చెప్పిందట సీతామాత. ఈవిడ్ని సీతామాతను చూసి నా కోసం గుర్తుపట్టి ఇక్కడ ఆగటం చూసి ఆశ్చర్యపోయి తెలియక నిలబడిపోయాడు. కానీ ఆమె మళ్ళీ చెప్పడంతో ఆమెతో నది వద్దకు నడిచాడు. రథం వెనుక వస్తున్న పరిచారికులు ఆమెతో వెళ్ళారు. నది వద్దకు చేరిన తరువాత ఆమె అవతల వైపు చూపిస్తూ, మీ అమ్మ అనారోగ్యాన్ని తగ్గించటానికి అవసరమైన మొక్క అక్కడ ఉంటుంది. ఆ తరువాత ఆమె మొక్కను వివరంగా వర్ణించి అతనికి ఔషధం తయారు చేసే విధానం చెప్పింది. ఆమెకు తగ్గిన తర్వాత నన్ను చూడటానికి రమ్మను అని మాత అదంతా చెప్తుందనమాట. ఆవిడకి తగ్గిన తర్వాత నా దగ్గరికి రమ్మను అని పరిచారికులు వస్తూ ఉండటం చూసి గబగబా అతను కృతజ్ఞతలు తెలపకముందే వెనక్కి తిరిగి వచ్చిందట సీతమ్మత రథం దగ్గరికి. మరి శ్రీరాముడు రథము దిగి ప్రశాంతంగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ పక్కన ఉన్న పరిచారికులు ఆమెకు ఏదో అయి ఉంటుందని భయపడ్డారు. ఆయన వారి ఆలోచనలు సర్ది చెబుతూ లంకలోని రాక్షసులందరూ కలిసి ఆమెకు ఏ హాని చేయలేకపోయారు. అయోధ్య ప్రజల గురించి కానీ విదేశీయుల గురించి కానీ భయపడవద్దు అని మాత రథం దిగ్గానే వాళ్ళందరూ సీతామాతకి ఏదో అయింది అని చెప్పి అనుకున్నారు. కానీ అప్పుడు రాముడు అన్నాడంటారు, ఆ లంకలోని అక్కడ రాక్షసుల మధ్యనే ఆవిడని ఎవరు ఏమీ చేయలేకపోయారు, ఇక్కడ ఆవిడకి ఏమీ జరగదు, మీరేం భయపడవద్దని అక్కడ ఉన్న పరిచారికులందరికీ రాములు వారు చెప్తున్నారట. మరి వారికి హామీ ఇచ్చాడట రాముడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకి రాజమందిరం వరకు వెళ్ళి ముఖ్య సైన్యాధికారి రాముని వద్దకు వచ్చి మాత కదలికలను అదుపు చేయమనంటే మాత ఎక్కడ పడితే అక్కడికి ఇలాగా అందరి దగ్గరికి వెళ్ళటము, ఈ విషయం రాజ్యంలో ఉన్న సైన్యాధికారికి తెలిసి మాత కదలికలను అదుపు చేయమని ప్రార్థించాడట. మరి కొన్ని వారాల తర్వాత మందిరపు బాహ్య ద్వారం వద్ద ఉండగా ఒకానొక స్త్రీ తిప్పి పంపడాన్ని చూశాను. ఆమెను నేను వెంటనే గుర్తించాను. మాత అరణ్యంలో ఉండగా ప్రతిరోజు నది వద్దకు వెళ్ళి ప్రార్థించిన స్త్రీ ఆమె. ఒకరోజు స్వామి చూసిందంట ఒక ఆవిడ్ని తిప్పి పంపటం. ఆవిడెవరు అంటే మాత అరణ్యంలో ఉన్నటప్పుడు నది వద్దకు వెళ్ళి ప్రార్థించిన స్త్రీ అట. ఆ స్త్రీకి ఏం కావాలి అని సైనికుడిని అడిగిందట. మహారాణిని కలవాలని అర్థిస్తూ ఆమె రావటం ఇది రెండవసారి. ఆమెకు నేను మహారాజును రాణిని ఎవరైనా కలవగల సాధారణ ప్రేక్షకుల్లోకి వెళ్ళమని చెప్పాను. కానీ ఆమె ఇది వ్యక్తిగత విషయం అని చెప్పి నిరాకరించింది.
ఆ సాయంత్రం నేను మాతతో, అంటే ఆవిడ సీతామాతను కలవడానికి వచ్చింది కానీ అక్కడున్న సైనికులు పంపించలేదన్నమాట. ఆ విషయాన్ని మాతతోటి సోమ చెప్పిందంట. అమ్మ మీకోసం వచ్చారు ఎవరో, కానీ ఆవిడని లోపలికి రానివ్వటం లేదంటే, అప్పుడు మాత ఆలోచనలో పడి ఆమె కుమారుడు ఆమె కొరకు ఔషధం కోసం వెతుకుతూ ఉండగా అతను నేను వాణిజ్య కోడలిలో చూశాను. అతనికి సరైన ఔషధం సూచించి ఆమె కోలుకున్న తర్వాత నా వద్దకి, అప్పుడు మరి మీ అమ్మగారు కోలుకున్న తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పింది కదా, ఆవిడే ఈవిడనమాట. మరి ఆమెను తిప్పి పెంపడము మరి నాకెంతో విచారం కలిగిస్తుందని చెప్పిందట సీతమ్మత. నేనే రమ్మన్నాను, మీరు తిప్పి ఎలా పంపిస్తారని. అక్కడికి అప్పుడు ఆ క్షణంలో రాముడు వచ్చి మాత ముఖములోని కల్లోల ద్రొక్కును చూసి, సీత నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి అని అనగానే ఆమె నాతో సూర్యోదయానికి ముందే పూల సజ్జతోనూ గంధముతోనూ నదీమాత పూజకు సిద్ధము చేస్తున్నట్లుగా తీసుకురమ్మంది. మరి సోమ నాకు నీ దుస్తులు తీసుకురా, సోమ దుస్తులు తీసుకురమ్మందట. మనం నదీ దేవత దగ్గరికి వెళ్దాము, పువ్వులు అయ్యి పట్టుకొని రా అని చెప్తే ఆ మరునాటి ఉదయము మరి ఆ సోమ మాత గదికి వెళ్ళి ఆమెకు సోమ దుస్తులు వేసి ధరించటంలో సహాయం చేసి ఇద్దరు కలిపి ఆ మందిరము నుంచి చల్లగా మెల్లిగా ఎవరికి తెలియకుండా వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. మరి కాపలాదారులు ఒకరు ఆపగా నేను మహారాణి నది వద్దకు వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చేయమన్నారు అని చెప్పాను. అతను సరేనని మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. ముందు మేము నది వద్దకు వెళ్ళి ప్రార్థించాము. తమ ప్రియతమ సరయూదేవిని మళ్ళీ కలుసుకోవటము మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే సూర్యోదయం అవుతుండటంతో ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారు. మాత ఆ స్త్రీ ఇంటిని కనుక్కోవాలనుకుంటుంది. అంటే తన కోసం వచ్చింది కదా ఒక ఆవిడిల్లు ఎక్కడ ఉంటుందో ఏంటి అని తెలుసుకోవాలనుకుంది. కానీ సూర్యోదయం కాగానే మేము అక్కడికి చేరాము. ఆమె కుమారుడు తలుపు తీసి మహారాణి పరిచారక దుస్తుల్లో వాకిట్లో నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. సీతామాతే ఆవిడింటికి వెళ్ళింది. వాళ్ళ కొడుకు చూసి ఆశ్చర్యపోయాడట. ఒక మహారాణి వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం చూసి ఆమె పాదాలపై పడి, మహారాణి నేను ఇంతకుముందు మీకు కృతజ్ఞతలు తెలపలేకపోయాను. నా కుటుంబం కోసం మీరు చేసినది, మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉండగా మీరు మళ్ళీ ఆమెకు జీవితాన్ని ఇచ్చారు అని అతను చాలా కృతజ్ఞతలు తెలిపాడట. అది నేను కాదు, ఆ ఔషధము అని మాత నవ్వుతూ సమాధానమిచ్చి, సరయూ నది పక్కన అద్భుతమైన ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటి గురించి మన వైద్యులకు ఏమీ తెలియదు. ఆమె కోలుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను మీ తల్లిని కలుసుకోవచ్చా అని సీతామాత అతన్ని అడుగుతుందన్నమాట. సరయూ నది పక్కన ఎంతో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి, కానీ వాటి గురించి ఎవరికీ తెలియటం లేదు అని చెప్పిందనమాట. వెళ్ళి నేను మీ అమ్మగారిని కలుసుకోవచ్చు అంటే, అప్పుడు దయచేసి లోపలికి రమ్మని చెప్పి అతను గదిలో ఒక మూల ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె శరీరము అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆమె మాతను కలుసుకోవటానికి నెమ్మదిగా లేచి, అప్పుడు లేవవద్దమ్మా అని కూర్చోబెట్టి, మాత మృదువుగా ఉంది. తన చేతిని ఆమె భుజంపై వేసి, మీరింకా పూర్తిగా కోలుకోలేదు. కాపలా వాళ్ళు చేసిన దానికి మిమ్మల్ని నేను క్షమాపణ కోరదామని వచ్చాను. నేనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి పంపించారు. నేను మిమ్మల్ని రమ్మన్నాను, కానీ వాళ్ళకి తెలియక మిమ్మల్ని వెనక్కి పంపించారు. నన్ను క్షమించండి సీతామాతే ఆవిడకి చెప్పిందట. చూడండి, మరి మీ పేరేమిటి అని అడిగితే అక్కిత అని చెప్పిందట. అక్కిత మాత మళ్ళీ పలికింది. అలా పలికేటప్పుడు తాను దేనినో జ్ఞాపకం చేసుకున్నట్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంతసేపు ఆ ఆలోచన అలా ఆలోచించుకుంటూ మాట్లాడలేకపోయి చివరికి అకిత అంటే లంకలో సుదూర ప్రాంతము నుంచి నేను నా కోసము మీ జపాలు ప్రార్థనలు విన్నాను. మీరు పవిత్ర సరయూ నది ఒడ్డున ఇంకా అనేక మంది అయోధ్య స్త్రీలతో పాటు సూర్యోదయానికి ముందే మిగిలిన అయోధ్య అంతా ఇంకా నిద్రలో ఉండగానే ఎండనక వాననక చలనక చీకటనక నా కోసం ప్రార్థనలు చేయటం నేను చూశాను. మీరే నా రక్ష. మీ ప్రార్థనలు నా చుట్టూ ఒక కవచాన్ని సృష్టించి నా వైపు ఏ చెడు రాకుండా నిరోధించాయి. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. సీతామాత చెప్తుందంట ఆవిడతో.
మరి నేను అక్కడ లంకలో ఉండేటప్పుడు మీ పూజలు ప్రార్థనలు కూడా నాకు ఒక రక్షణగా ఉన్నాయి. దానికి నా కృతజ్ఞతలు ఎప్పుడు కూడా నేను తెలుపుకుంటాను అని ఆవిడతోని సీతామాత చెప్తుందట. ఆవిడ అంటుందంట, మహారాణి మాత మాటలకు కదిలిపోయి ఆమె కన్నీళ్లతో బదులిచ్చి, నేనేమీ కాదు, ఎవరినీ కాదు, నా విధి నిర్వర్తిస్తున్నానంతే. నేను మీ సేవకురాలిని. నాకున్న ఒకే ఒక్క కోరిక మీ క్షేమమే. ఆవిడంటుందట, నేనెవరిని నేనేం చెయ్యలేదు, నా విధి నేను చేస్తున్నాను. నేను మీ సేవకురాలనమ్మా, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావలసింది. మనమందరము సేవకులమే. ఇక్కడ ఒకరినొకరు భిన్న విధాలుగా మాత కూడా చూడు ఎలా ఉంటుందో. నేను మీ సేవకురాలిని అంటే మాత కూడా అంటుందంట, మనమందరము సేవకులమే. ఇక్కడ ఒకరినొకరు భిన్న విధాలుగా సేవించుకుంటున్నాము అంతే అని నవ్వుతూ మాత చెప్పిందట. మరి అప్పటి వరకు మౌనంగా వింటున్న అకిత కుమారుడు మాతను ఆహారం కానీ నీరు కానీ అందించనా అని అడిగాడు. మాతకు, మీరు కొద్దిగా నీరు కానీ ఆహారం కానీ తీసుకుంటారా అంటే మాత వద్దని చెప్పి, నేను లేనని వారు తెలుసుకునే లోపే నేను మందిరం చేరాలి. సీతామాత చెప్తుంది, నేను ఇంట్లో లేనని ఎవరికీ తెలియకూడదు, ఈలోపే నేను వెళ్ళిపోవాలి. చూడు, కాపలా వారు వచ్చి రక్షించుకోవటానికి నేను ఏ దుస్తులు ధరించానో అని అతనికి చూపించిందనమాట. మళ్ళీ అకితి వైపు తిరిగి, మీరు మళ్ళీ బలం పుంజుకోవాలి. మీకు మనవడు వస్తాడు, వాడికి మీరెంతో చెయ్యాలి. అతను మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ హృదయంలో ప్రేమను తరువాతి వారికి అందిస్తాడు. మాత ఆమె చేతులను తన చేతిలోకి తీసుకుని నిమిరి వెళ్ళటానికి లేచిందట. ఆవిడతో చెప్తుందన్నమాట, మీకు ఒక మనవడు వస్తాడు, ఆ మనవడికి మీ ప్రేమను అందించాలి అని ఆవిడ చేతిని ఈవిడ చేతిలోకి తీసుకొని ఇంక వెళ్తాను అని అకితకి చెప్పిందట. మరి ఆమె తలుపు దగ్గరకు వస్తుండగా మాత హఠాత్తుగా వెనుతిరిగి ఆమె మిదుల నుంచి వచ్చేటప్పుడు తన తల్లి సునయన ఇచ్చిన వెండి కంఠాభరణాన్ని, తన వనవాసంలో నిరంతరము ధరించిన దానిని తీసి, వెండి కంఠాభరణం, వెండి ఆభరణాన్ని ఒకటి తీసి ఆ అకిత చేతిలో పెట్టిందట. మీరు దీన్ని ధరించాలి. నేను మిదుల నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఇది ఇచ్చింది. దీనిని ఇవ్వటానికి మీకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు అంది ప్రేమతో ఆ మాత. ఆ ప్రేమ స్పందనతో, ఏదో ఒకరోజు నువ్వు దీనిని మీ మనవడికి ఇవ్వాలి. అతను ఇది ధరించడానికి తెలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంటుంది అని చెప్తుందట. ఇది మీరు మీ మనవడికి ఇవ్వాలి. మరి అది ఎందుకు ధరించాడని అసలు తెలుసుకొని ఆ అబ్బాయి కూడా ఇది ఎందుకు ఏ విధంగా వచ్చిందని తెలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పిందట. అప్పుడు ఆ మహారాణి, ఇదెంత ఔదార్యము అని అకిత తలదించుకొని అది తీసుకోవటానికి సందేహిస్తూ, కానీ మాత బలవంతంగా ఆమె చేతిలో పెట్టిందట ఆభరణము. అకితకు అది అందజేసినప్పుడు మాత లోపల ఏదో సంభవించింది. నాకు అది తెలియలేదు. కానీ వారిని ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆమె మనసు వికలమైందని గ్రహించాను. పూర్తిగా తెల్లవారిపోయింది. వెలుగులో మేము మందిరం వైపు గబగబా నడిచే వీధుల్లో జనసంచారము అప్పటికే ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరూ వచ్చారు కదా, మరి ఎవరికీ తెలియకుండాను. మరి ఒకచోట గుంపులుగా ఎక్కువగా ఉండటము వారిలో చొరబడలేక మాత ఆగిపోయింది. కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్దామని చెప్పిందట సోమ. అప్పుడు కాసేపు ఆగి నెమ్మదిగా తల ఊపటంతో బయలుదేరారట. సరిగ్గా అదే సమయంలో భారీ బరువును మోస్తున్న వ్యక్తి ఆమె వైపు మళ్ళటంతో ఆమె నేల మీద పడిపోయిందట. ఆమె మేలుకు ముసుగు ముఖాన్ని చాలా వరకు కప్పి ఉంచటంతో అతను ఆమె ఎవరో చూడలేకపోయాడు. ఒక అతను చూసుకోకుండా గుద్దేశాడనమాట. ఆ ముసుగు ఉండడం వల్ల ఎవరో చూడలేకపోయాడు. పనివాళ్ళు వారి దారికి దూరంగా ఉండాలి అని అరిచి ఆమెపై చెయ్యెత్తబోయాడు. నేను నా బలాన్నంతా ఉపయోగించి అతన్ని అవతలకు తోసిందట సోమ. నేను మాతను పైకి లేపుతుండగా క్షణమాత్రము ఆమె ముసుగు తొలగింది. చుట్టూ కొంతమంది చేరారు. వారిలో ఒకరు మహారాణిని గుర్తుపట్టినట్లు అరిచారు. ఆమె వెంటనే ముఖము కప్పుకుంది. నేను మహారాణి సేవకులకు దారి ఇవ్వండి అని అరిచాను. ఆమె గబగబా మందిరానికి వెళ్ళాము. ఇక్కడ మాతని ఎవరో వచ్చి గుద్దేశారనమాట. రోడ్డు మధ్యలో జనాలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు ముందు కొద్దిగా ముసుగు ఉండడం వల్ల. మళ్ళీ ఆ మాతని పైకి లేపుతున్నప్పుడు ఆ ముసుగు అన్నది
తొలగిపోయినప్పుడు ఒక అతను గుర్తించాడట. మహారాణి సీత అని గుర్తించి అనగానే అప్పుడు అతను మహారాణిని గుర్తుపట్టి అరిచాడట. కానీ వెంటనే మళ్ళీ మొహంపై కప్పేసుకొని అప్పుడు సోమ అరిచిందట, మహారాణి సేవకులకు దారి ఇవ్వండి అని అనగానే వాళ్ళు అట్టు తప్పుకోగానే గబగబా మందిరానికి వెళ్ళిపోయారట. మాత గదిలోనికి వెళ్ళి ఆమె స్నానము చేయటానికి దుస్తులు మార్చుకోవటానికి సోమ సహకరించింది. తరువాత ఆమెను కొట్టడానికి ప్రయత్నించిన అయోధ్యవాసిపై ఆగ్రహం వ్యక్తపరిచాను. మిమ్మల్ని కింద పడవేసి క్షమాపణ కూడా అడగలేదు మాత. అతను మరి ఈవిని గుద్దేసిందే కాకుండా క్షమాపణ కూడా అడగకుండా ఇంకా కొట్టడానికి చెయ్యి ఎత్తాడు మిమ్మల్ని అని ఇక్కడ సోమ ఫీల్ అవుతుందనమాట. అప్పుడు అయోధ్య పౌరుడు ఒక స్త్రీని తన్నడానికి కూడా ఆలోచించడు. దానిలో అనుగ్రహించుకోవాల్సింది ఏముంది? అక్కడ ఉన్నది ఎవరు అన్న ప్రశ్నే లేదు. అందరి సంగతి సరే, కానీ మీ పైన చెయ్యి ఎత్తడము నాకు చాలా బాధగా ఉంది అని సోమ చెప్పిందట. అక్కడ ఉన్నది నేను అన్న విషయమే కాదు సోమ, నేను కాక వేరే ఎవరైనా ఉన్నప్పటికీ అదే జరిగేది. అది వేరే ఎవరికైనా జరిగే బదులు ఆ దెబ్బ నేనే పడేదాన్ని. ఈవేళ మనం అయోధ్యలోని ఔన్నత్యాన్ని, నిమ్నతను రెండూ చూశాము. మరి తన గురించి అన్నీ మరిచి సేవకు మాత్రమే పరిమితమైన స్త్రీని తాను ఎవరిపైన కాలు వేస్తున్నాడో పట్టించుకోకుండా అందరి ముందు అతిశయంతో ఉండాలనే పురుషుడిని మనం చూసాము. మరి మనము అకితను మాత్రం జ్ఞాపకం ఉంచుకొని ఆమెను అయోధ్య యొక్క భవిష్యత్తుగా ఆశపడదాము. మరి ఆ స్థానంలో నేనున్నానని వాళ్ళకి తెలీదు. నేనున్నా లేకపోయినా అక్కడ జరిగేది అదే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం అక్కడ ఆకితని మాత్రం అయోధ్య యొక్క భవిష్యత్తుగా మనం ఆశపడదామని చెప్పి సీతమాత చెప్తుందనమాట. అప్పుడు మాత ఆకితకు అంత విలువైన హారాన్ని ఎందుకు ఇచ్చారు అని అడిగిందట సోమ. ఆమె చేసిందంతా నాకు తెలుసు, కానీ ఆ హారము అది చాలా పెద్ద కథ ఉంది సోమ అని ఆ హారం ఎందుకు ఇచ్చారనంటే దానికి ఒక కథ ఉంది అని చెప్తుందట. ఒక పూర్వ జన్మలో ఆమె మిథులలోని ఒక పేరున్న కుటుంబంలో ఒక పవిత్ర స్త్రీమూర్తట. మిథులలో ఉన్నప్పుడు ఆవిడ వేరే జన్మలో ఆమె భర్త దుష్ప్రవర్తనతో ఒక ఋషి శాపానికి గురి అయ్యాడు. వారు తమకున్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె భర్త మిగిలిన వారు శాపం వలన మరణించారు. ఆమె జీవించి ఉన్న ఒకే ఒక్క కొడుకును పెంచవలసి వచ్చింది. మరి జనకుని కుటుంబము ఆమె పట్ల గాఢ సానుభూతితో ఆమెను కుమారుని పరిచారకులుగా తీసుకున్నారు. ఆమె గాఢ కృతజ్ఞతతో భవిష్యత్తు జన్మలలో కూడా తన జీవితానికి మా కుటుంబానికే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసిందట ఆ జన్మలో. మరి పరివార కృత్యాలలో సేవ చేస్తూ చిన్న వయసులోనే మరణించిందట. మళ్ళీ మిథులలోనే జన్మించి పరివార కృత్యాల్లోనే సేవించింది. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మిథులలోనే పరివార కృత్యాల్లో అంటే సేవ చేయడమే చేస్తుందట. ఆ తరువాత అయోధ్యలో పుట్టింది. కానీ మా కుటుంబం పట్ల ఆమెకు ఉన్న భక్తి అలాగే ఉంది. ఇప్పుడు ఈ జన్మలో కూడా మళ్ళీ అయోధ్యలో పుట్టింది, కానీ మా కుటుంబం పట్ల ఆవిడ భక్తి అలాగే ఉంది. ఆమెకి ఇవేమీ జ్ఞాపకం లేవు. అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ ఇన్ని జన్మల్లోనూ ఇన్ని సంవత్సరాల్లోనూ ఆమెతోనే ఉంది. ఎక్కడో ఆమె హృదయపు లోతులలో ఆమెకు నేను ఆ కుటుంబపు వారసురాలనని తెలుసు. అదే ఆమెను నది వద్దకు వెళ్ళి నా కోసము ప్రార్థన చేసేటట్లు చేసింది. అది జరిగి ఎంతో కాలమైనా ఆమె అంకితత్వము కోల్పోలేదు. ప్రేమ యొక్క శక్తి అది సోమ. అది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరొక జన్మకు ప్రసరిస్తుంది. ఆవిడ తాలూకా కథ అంతా సోమకి చెప్తుందనమాట సీతామాత. అప్పుడు అది విని ఆశ్చర్యపోయిందట సోమ. ఆమె ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాలా అని అడుగుతుందట సోమ. తల ఊపిందట మాత. అవును, ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత. ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె ఏ పొరపాటు చెయ్యకపోయినా ఎన్ని సంవత్సరాలు జన్మల తర్వాత కూడా కోల్పోని అంకితత్వాన్ని చూసి నేను కదిలిపోయాను. అందుకే ఆమెకు నా విలువైన హారం ఇచ్చాను. ప్రేమ ఒకవైపే ప్రవహించే వాగు వంటిది కాదు, అది వికసించాలంటే రెండు వైపులా ప్రవహించాలి. మరి జనకుని కుటుంబం పట్ల ఆమె చూపిన ప్రేమ, దానిని మేము ఆమెకు తిరిగి ఇవ్వటము, ఆమె వారసురాలు నది వద్ద ప్రార్థించటము,
ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వటము. ఈ ప్రేమ చక్రము మమ్మల్ని నిలిపి ఉంచింది. విశ్వము ఈ విధంగా పనిచేస్తుంది. చూసారా? మరి ఇది మీనాక్షి యొక్క తాత ముత్తాత ఆమె భర్త శాపం కూడా భరించవలసి వచ్చిందట. మరి దానివల్ల ఇప్పుడు ఆ ఆ ప్రేమ అన్నమాట. అది ఆ కథలాగా ఇప్పుడు మీనాక్షి, ఇప్పుడు అనసూయ. మరి అది అలా కూడా ఇదంతా చేస్తున్నది ఎవరు అంటే ఆ ప్రేమ చక్రము అక్కడ అయోధ్యలోని అలా మిథులలోని ఇప్పుడు మళ్ళీ అలాగా ఆ ప్రేమతత్వము ఈ విధంగా వచ్చింది అని సీతామాత ఆ కథ అంతా చెప్పిందనమాట సోమకి. శ్రీరాముడు మాత వద్దకు సాధారణ ప్రజానీకంతో సమావేశానికి ఆమెను తీసుకువెళ్ళటం కోసం వచ్చేసరికి ఇంకా నేను సమాచారాన్ని విశ్లేషించుకుంటూనే ఉన్నాను. ఆ సమావేశంలో ప్రేక్షకుల్లో ఒక వార్త ప్రచారంలో ఉంది. అది ఈ ఉదయము మహారాణి పరిచారికల దుస్తులలో వీధుల్లో కనిపించింది. ఎందుకంటే అప్పుడు ఆ జనాల మధ్యలో సీతామాత చూశారు కదా, వాళ్ళు మొహం కప్పుకొని తర్వాత ఆ ముసుగు చూశారు కదా. ఇప్పుడు అది ఊర్లో ప్రజలందరూ చెప్పుకుంటున్నారట, పరిచారిక దుస్తుల్లో సీతామాత కనిపించింది అని. మహారాణి పరిచారిక దుస్తుల్లోన అది ఎలా సాధ్యమో ఆరా తీశాడు రాముడు చిన్నగా నవ్వుతూ. ఆ మనిషి భుజాలు ఎగరవేసి, అది కేవలం పుకారు మహారాజా, దానిని మీరు పక్కన పెట్టండి. అటువంటి విషయాలు ప్రచారం కావటము సరైన విషయం కాదు. స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించటం సరైనది కాదు అని రాముడు బదులిచ్చాడు. వర్తకుల్లో ఒకరు ఈ గృహకృత్యాల్లోని స్త్రీని కింద పడవేసి కనీసం లేవటంలో సహాయం చేయటం లేదని నేను విన్నాను. ఇది చూసిన మన పౌరులు ఎవరైనా ఆమెకు సహాయం చేయటానికి వచ్చారా? స్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తించటం సరైనది కాదు. మహారాణి చర్యలను ప్రశ్నించటం కూడా సరైనది కాదు అని చల్లగా చెప్పాడు. ఇది జరిగేటప్పుడు మాత ఏమీ మాట్లాడకుండా ఆ సమూహం వైపు నవ్వుతూ చూసిందంటే అక్కడ జరిగింది చెప్తున్నారనమాట, మాట్లాడుకుంటున్నారు. ఇదంతా తనకు తెలుసు కాబట్టి ఆవిడ నవ్వుతూ అదంతా చూస్తూ ఉందట సీతామాత. అలా కొన్ని నెలలు గడిచాయి. తరువాత మాత మందిరము దాటి బయటికి ఎక్కువ వెళ్ళలేదట. ఆమె బందీగా ఉన్నట్లు భావిస్తుందని సోమకు అనిపిస్తుంది. కానీ ఆమె అన్నడు ఆ మాట బయటికి చెప్పలేదు. ఆమెకు ఉన్న చోట ఒకే ఒక్క కోరిక శ్రీరాముణ్ణి ప్రోత్సహించటమే. ఆ రోజులలో నేను మాతతో ఎక్కువ గడపలేదు. ఉదయము సాయంత్రము సహాయం చేయటానికి వెళ్ళేదాన్ని. ఆమె ఎక్కువ సమయం రామునితోనే ఉండేది. అరణ్యములో వారి మధ్య చివరించిన ప్రేమ ఇప్పుడు అందరికీ తేటతెల్లమైంది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారా, పరివార కృత్యాల మధ్య ఉన్నారా అన్నది పట్టించుకోకుండా పరస్పరము వారి మధ్య ఉన్న ప్రేమ మెచ్చుకోలుగా అందరికీ కూడా స్పష్టమయ్యాయి. వారి ఉల్లాసం ఒకరికొకరు అంటుకుంటూ మందిరం అంతా ఆనందగీతము పాడుకున్నట్లుగా ఉండేది. మరి మాత తల్లి కాబోతుందన్న వార్త వ్యాపించటంతో మరింత ఆనందం అన్నమాట మందిరంలో అందరికీ కూడా. నగరంలోని ప్రతి ముఖం కూడా నవ్వుతో వెలిగింది. మరి 14 సంవత్సరాల విషాదము, ఆ పడిన కష్టం అంతా అందరూ కూడా మర్చిపోయారు, వెనుకబడింది. వారందరిలో కూడా నూతన ఉత్సాహము, శక్తి, ఉల్లాసాలు పొంగి పొరలాయట ఎప్పుడైతే సీతామాత గర్భవతి అని తెలిసిందో. మరి వారసుడు రాబోతున్న ఆనందములో అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది? అయితే అది ఎంతో కాలము నిలువలేదు. మాతకు ఒక రాత్రి వచ్చిన కలతో అదంతా అంతమైపోయిందట. ఆ ఆనందము మళ్ళీ ఒకరోజు రాత్రి కల వచ్చిందట సీతామాతకు. సోమ ఇక్కడ తన కథను ఆపింది. కళ్ళు తెరిచి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మా వైపు, అనసూయ వైపు, వాళ్ళ అమ్మబాబు వైపు చూసి, మేము మొదలుపెట్టినప్పుడు నేను మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళము. ఇప్పటికి మరికొంతమంది చేరారు. సోమ మా అందరి వైపు తల ఊపి నా వైపు చూసి, బిడ్డ నువ్వేదైనా ప్రశ్నించు అంది. నేనేమీ మాట్లాడకపోయినా ఆమె మళ్ళీ రెట్టించింది. అంటే సోమ చెప్తుందనమాట, అనసూయను నువ్వేదైనా కూర్చొని అడుగుని. సోమ, అకిత మీనాక్షి యొక్క పూర్వీకురాలు. ఈ అకిత అన్న ఆవిడ కనిపించింది కదా, అకిత మీనాక్షి యొక్క పూర్వీకురాలు అని చెప్పావు అని అనగానే నేను ఆగాను. సోమ తల ఊపి నిజమే, మాత అదే చెప్పింది. మరి మీనాక్షి ఎవరు అని కుతూహలంగా అడిగాను. సోమ నవ్వి నా వైపే తదేకంగా చూస్తూ, అది అంత ముఖ్యమైనది కాదు.
అది కూడా మిథుల నుంచే వచ్చింది. ఆమె కూడా మాతను గాఢంగా ప్రేమించింది. నీకు అంతవరకు తెలిస్తే చాలు అని చెప్తుందనమాట. హఠాత్తుగా వాళ్ళ అమ్మ అలసిపోయినట్లు కనిపించి, సోమ, మేము నిన్ను విశ్రాంతి తీసుకోవటానికి మేము వదలాలి నిన్ను. ఈ ఎండ చాలా తీవ్రంగా ఉంది. నాకు కూడా విశ్రాంతి కావాలి. త్వరలో వర్షాలు వస్తాయని ఆశిద్దాము, మళ్ళీ వస్తాము సరే అని ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా వాళ్ళు కుటీరం చేరి వాళ్ళ కుటీరానికి వెళ్ళిపోయారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.